ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 94, రెండవ భాగం. మా అనుభవ పాండిత్య బోధనలు. సాధకుడి ప్రశ్నలు, మా సమాధానాలు. 11వ ప్రశ్న. మరి నాకు దేవుణ్ణి చూపించగలరా? సమాధానం: పిచ్చివాడా, నీవే వరాలిచ్చేవాడివి, నీవే వరాలు అడగటంలాగా ఉంది నీ పరిస్థితి. నీవే దేవుడివి, కానీ నువ్వు గుర్తించలేని స్థితి. ఎవరో ఎక్కడో ఉన్నారు అని అనుకుంటున్నావు. మేం చెప్తే నమ్మవు. నమ్మకం కుదిరితే కానీ నమ్మలేరు. నమ్మకం లేని చోట మేం ఏం చెప్పినా చూపించినా నీవు నమ్మలేవు. 12వ ప్రశ్న. మరి నాకు మీ మీద అపారమైన నమ్మకం ఉంది, భక్తి విశ్వాసాలు ఉన్నాయి. మరి నాకు దేవుణ్ణి చూపించగలరా? సమాధానం: అయితే ఈ ఇడ్లీయే మీ దేవుడు, ఈ దోశయే మీ దేవత అంటే నమ్ముతావా? నమ్మలేవు కదా. ఎందుకంటే దేవుడంటే మీ దృష్టిలో ఫలానా నామంతో ఉండాలి, ఫలానా ఆకారంలో ఉండాలి. శివుడు ఇడ్లీలో ఉన్నాడు అంటే నమ్మలేవు. శివాని ఈ దోశలో ఉంది అంటే నమ్మలేవు. కానీ దోశ ఆకారంలో ఉన్న శ్రీచక్రంలో ఉంది అంటే నమ్ముతావు. మీరు మీ ఈ శ్రీచక్రంలో మీరు అనుకున్న నామరూపధారిని చూపిస్తేనే దేవుడు అని నమ్ముతారు కదా. అన్నీ కూడా బ్రహ్మ పదార్థాలు కదా. బ్రహ్మం కాని పదార్థం ఏదీయూ లేదు. కాబట్టి ఇడ్లీలోనూ, దోశలోనూ, శ్రీచక్రంలోనూ, స్త్రీలింగంలోనూ అన్నీ ఉన్నది ఒకటే. అన్నీ కూడా బ్రహ్మ పదార్థాలు అని ముందు తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకున్నట్లే. అన్నింటి యందు ఏకరూపము, ఏకనామము, ఏకభావము చూడటమే అసలైన అద్వైత స్థితి. అప్పుడు దేవుడు వేరే విధంగా లేడని, నువ్వే దేవుడు అని జ్ఞాన అనుభూతిని పొందుతారు. 13వ ప్రశ్న. మరి నాకు ఈ దోశలో నా ఇష్టరూపధారి అయిన దేవుణ్ణి చూపించగలరా? సమాధానం: అందులో చూపించడానికి ఏముంటుంది? నువ్వే చూడాలి. నువ్వే చూడగలిగే స్థాయిలోకి నువ్వు మారాలి. అప్పుడు ఈ దోశలోనే కాదు, ఆయన లేని చోటు లేదని తెలుసుకుంటావు. భక్త ప్రహ్లాదుడికి స్తంభంలో దేవుడు కనిపించాడు. నామదేవుడికి విగ్రహంలో దేవుడు కనిపించాడు. దేవదాసుకి తాగుడులో దేవుడు కనిపించాడు. అందరూ యోగులే. అందరికీ, అందరిలోనూ, అన్నింటిలోనూ మీ దేవుణ్ణి చూచినవారే. 14వ ప్రశ్న. మీరన్నట్టుగా మరి నాకు ఇడ్లీలో దేవుడు ఎందుకు కనిపించడం లేదు? సమాధానం: మీ దేవుడి ఇడ్లీలోనే ఉన్నాడు, కానీ మీకు దాని యందు పరిపూర్ణమైన నమ్మకం లేకపోవటం వలన మీ మనస్సు యందు అది కాస్త మాయాతెరగా ఏర్పడటం వలన నువ్వు చూడలేకపోతున్నావు. మనసుకి నువ్వు అపనమ్మకం ఇవ్వటం వలన ఉన్నవాడు లేనివాడిగా ఇడ్లీలో కనపడుతున్నాడు. నీ మనస్సుకి ఉన్న ఈ మలినం తొలగించుకొని చూస్తే అన్నీ తెలుస్తాయి. మాయ మాయమవుతుంది. మనస్సులో మలినం ఉంటే అంతా కూడా మలినంగానే, మాయగానే కనపడుతుంది. అనగా మనస్సులో మాయ ఉంటే అంతా మాయగానే కనపడుతుంది. అంత పెద్ద దేవుడు ఇంత చిన్న ఇడ్లీలో ఎలా ఉంటాడు అనే సందేహం ఉన్నంత వరకు మీకు దేవుడు కనపడ్డు. అంతెందుకు, ఇంత చిన్న విత్తనంలో అంత మర్రి చెట్టుగా ఉన్నవాడు ఇంత చిన్న ఇడ్లీలో అంత రూపధారి ఉండడం నిజమే కదా. ఆలోచించు. కాబట్టి మీ మనసు పరిశుద్ధం అవ్వాలి. అప్పుడే మీకు కావలసిన దేవుడు మీకు కావలసిన రూపంలో కనపడతాడు. 15వ ప్రశ్న. నా మనసు పరిశుద్ధం అయితే దేవుడు కనిపిస్తాడా? సమాధానం: నీ మనస్సుకు ఉన్న నేను అనే అహంమాయ తొలగితేనే మనస్సు పరిశుద్ధమైనట్లే. అసలు మాయ అంటే ఏంటో ముందు తెలుసుకో, దానిని వదిలించుకో. ఇప్పుడు నీకు ఉన్న మనస్సు కూడా మాయమవుతుంది. అప్పుడు ప్రశ్నించేవాడు, చూసేవాడు, చూడాలనుకునేవారు అనేది ఉండదు. వేరేగా దేవుణ్ణి చూడాలి అనే తపన ఉండదు. అంటే వేరేగా కనిపించడం ఏమిటి?
నువ్వే ఆ దేవుడివి అని కూడా అనుభూతి పొందుతావు. మీరిద్దరూ కూడా అద్దంలోని బింబం ప్రతిబింబం లాంటి వారని, అంతా ఒక్కరేనని, అది నువ్వే దేవుడవని తెలుసుకుంటావు. 16వ ప్రశ్న, అసలు మాయ అంటే ఏంటి? సమాధానం, మాయ అంటే మనస్సుకు నిశ్చలత్వం లేకపోవటం. మనసుకి ఏదో ఉంది, ఏదో తెలుసుకోవాలనే తపన ఉండటం, ఏదో చూడాలి అనే సంకల్పం ఉండటం, ఏదో చెయ్యాలనే ఆలోచన ఉండటం, ఏదో కావాలని అనుకొని స్పందించడం. అంటే ఆలోచన, సంకల్పం, స్పందన అనే 3 గుణాల వలన మన మనస్సు స్థిరంగా ఉండకుండా, నిశ్చలంగా ఉండకుండా అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది. నిజానికి తెలుసుకోవటానికి, చూడటానికి, పొందటానికి ఇక్కడ ఏమీ లేదు. ఏదో ఉంది అని అనుకోవటమే మాయ అవుతుంది. దీనికి కారణం మన మనస్సు పరిశుద్ధంగా లేకపోవటం. 17వ ప్రశ్న, మరి మనసు పరిశుద్ధం అవ్వాలంటే ఏం చేయాలి? సాధన చేయాలి. సమాధానం, సాధన చేయాలి. నీలో ఉన్న అన్ని రకాల వికారాలను, పాపాలను, మర్మాలను తొలగించుకోవాలి. అందుకని 6 శత్రువులైన అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుకోవాలి. అలాగే 7 వ్యసనాలకు దూరంగా ఉండాలి. అలాగే వివిధ రకాల దైవిక లక్షణాలను కలిగి ఉండాలి. అనగా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం, ఆశకి, భయానికి దూరంగా ఉండటం, శరీర శుద్ధి కలిగి ఉండటం, ఎల్లప్పుడూ మనసు శుద్ధి కలిగి ఉండటం, అనుచిత కార్యాలు చేయకుండా ఉండటం, ఆత్మనిష్ట కలిగి ఉండటం, కోపం, అహంకారం లేకుండా ఉండటం, భూతదయ కలిగి ఉండటం, సమదర్శిగా ఉండటం, ధర్మనిష్ట కలిగి ఉండటం, సత్ప్రవర్తన కలిగి ఉండటం, ధర్మజీవితం కలిగి ఉండటం, ఇతరుల దోషాలు చెప్పకుండా ఉండటం, చెప్పుడు మాటలు వినకుండా ఉండటం, అస్థిర బుద్ధి లేకుండా ఉండటం, రాగద్వేషాలు లేకపోవటం, మమకార వ్యామోహాలకు దూరంగా ఉండటం, శ్రద్ధ కలిగి ఉండటం, సహనం కలిగి ఉండటం, ఓర్పు, ఓపిక ఉండటం, అన్నింటి యందు నమ్మకం కలిగి ఉండటం మున్నగు అనేక లక్షణాలు మనలో ఉంటే మన మనస్సు నెమ్మదిగా పరిశుద్ధి అవ్వటం మొదలవుతుంది. 18వ ప్రశ్న, మరి నేను పరిశుద్ధ మనస్సుని కలిగి ఉన్నానని నాకు ఎలా తెలుస్తుంది? సమాధానం, ఎల్లప్పుడూ ఏదో తెలియని ఉత్తేజపూరితమైన ఆనంద స్థితిలో ఉంటావు. అన్నింటి యందు వివేక జ్ఞానబుద్ధితో ఉంటావు. సాక్షిభూతంగా ఉంటావు. దేనియందు రాగద్వేషాలు ఉండవు. అన్నింటి యందు సమదృష్టి, సమదర్శిగా కలిగి ఉంటావు. అహం ఉండదు. మోహ వ్యామోహాలు ఉండవు. ఆశ ఉండదు. భయము ఉండదు. మరణ భయము ఉండదు. కోరికలు ఉండవు. ఇది కావాలని తపన తాపత్రయాలు ఉండవు. ఇది లేదు అని బాధ భావాలు ఉండవు. ఇది పొందాలని ఆతృత తాపత్రయాలు ఉండవు. మనసునందు ఎలాంటి సందేహాలు ఉండవు. ఏదో తెలుసుకోవాలి, ఏదో పొందాలి, ఏదో చెయ్యాలనే ఆలోచనలు ఉండవు. అనుమానాలు, అవమానాలు ఉండవు. సుఖదుఖాల యందు సమాన భావం ఉంటుంది. కొత్తగా వచ్చేది ఏమీ ఉండదని, కొత్తగా పోయేది ఏమీ ఉండదని తెలుసుకుంటావు. ఒక రకంగా చెప్పాలంటే పసిపాప మనస్సున్న పసిపిల్లవాడిలాగా మారినప్పుడు నీ మనస్సు పరిపూర్ణ పరిశుద్ధ స్థితికి వెళ్ళినట్లే. అప్పుడే నీ మనస్సు కాస్త పసిపాప మనస్సుగా మారిపోతుంది. పరిపూర్ణ బాలోన్మత్త పిశాచ స్థితి అయిన అవధూతగా మారిపోతావు. పరమాత్మగా మర్చిపోయిన బ్రహ్మజ్ఞానమును పొందుతావు. 19వ ప్రశ్న, మరి మీరు ఇంత ఇదిగా చెబుతున్నారు కదా, మీ మనసు పరిశుద్ధమైందా? సమాధానం, అయితే మేము ఇక్కడెందుకు ఉంటాము? నీతో మాట్లాడుతూ ఎందుకు ఉంటాము? మనలో 1,25,000 కర్మలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే 1,25,00,000 కర్మ ఫలితాలు ఉన్నాయి.
అనుభవించడానికి 8 జన్మల చొప్పున 10 లక్షల ఆయుషుతో 36 కోట్ల దైవ 84 లక్షల జీవ జన్మ రూపాలు ఉన్నాయి. వీటికి అన్నింటికీ మూల కారణం మన అంతర్గతంగా ఉన్న ఏకైక ఇష్ట కోరిక. ఈ కోరికను దాటితే పదార్థం దాటినట్లు. అప్పుడే కదా యథార్థం తెలుస్తుంది. పదార్థం దాటితే గాని యథార్థం తెలియదు. యథార్థ జ్ఞానమును పొందితే గాని మనస్సు స్థితిగతులు మనకు తెలియవు. మనసుకి జ్ఞానం ఉన్నంత వరకు మన మనస్సు పరిశుద్ధం కాదు. పరిశుద్ధం అంటే 6 నెలల పసిపాప లాంటిది. శుద్ధం అంటే 3 సంవత్సరాల వయసున్న పసివాడు లాంటిది. అనగా 6 నెలల పసిపాపకి లోకం తెలియదు, ఆకలి తెలియదు, నిద్ర తెలియదు, అమ్మ అయ్య ఎవరో తెలియదు. ఎప్పుడూ ఆనందమే తెలుసు. నోట్లో వేలు పెట్టుకోవడం తెలుసు. బుడ్డి బుడ్డి చేతులు, కాళ్ళు నోట్లో పెట్టుకోవడం తెలుసు. నిజానికి ఇవన్నీ చేస్తున్న విషయం వాడికి తెలియదు. కానీ మనకి మాత్రమే తెలుస్తుంది. చూసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు నవ్వుతున్నాడో వాడికే తెలియదు. ఏడుస్తున్నానని, నవ్వుతున్నానని తెలియని అతీతమైన స్థితి అది. ఇలాంటి స్థితి ఉన్నవాడు మనసు పరిశుద్ధమైనట్లు లెక్క. 100కి 100% ఉన్నట్టే లెక్క. 3 సంవత్సరముల పిల్లవాడికి మాత్రం ఆకలి, నిద్ర, ఏడుపు, అమ్మ నాన్న, తమ్ముడు, చెల్లెలు, బాబాయ్ పిన్నీలు ఇలా పలు రకాల బంధాల గురించి తెలుసు. వాడికి ఏం కావాలో తెలుసు. వాడికి కావలసింది తినే జ్ఞానమూ ఉన్నది. అంటే ఇలాంటి వారి మనస్సులు 99% శుద్ధంగా ఉంటుంది. వీళ్ళు ఎవరికి హాని చేయాలని, మోసం చెయ్యాలని, బాధ పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని, చంపాలని ఇలా క్రూర ఆలోచనలు, పాపకర్మలు చెయ్యాలనే ఆలోచన ఉండకపోవటం వలన, కారణం కొద్దిపాటి జ్ఞానం కలిగి ఉండటం వలన వీరి మనస్సులు 99% శుద్ధంగా ఉన్నట్టు. కానీ మనస్సు పరిశుద్ధం అంటే 100కి 100% వాడికి మాత్రమే. కానీ అలాంటి పరిశుద్ధ మనస్సుని భగవంతుడు ఇంతవరకు ఎవరినీ సృష్టించలేదు. మన మనస్సు పరిశుద్ధం కాకపోవటం వలన మన మనస్సులో ఒక కోరిక మిగిలిపోతుంది. కోరిక కోసం జన్మ ఎత్తవలసి వస్తుంది. ఆ కోరిక తెలుసుకోలేక, ఒకవేళ తెలుసుకున్నా దానిని దాటలేక, దానిని దాటాలని తెలియక, అది ఎలా దాటాలో తెలియక పునర్జన్మ అవతారాలు ఎత్తవలసి వస్తుంది. మనలో ఆ కోరిక ఏమిటో తెలియాలి అంటే మన సాధన అంతిమ స్థితి అయిన హృదయ చక్రానికి రావాలి. అప్పటిదాకా మన మనసు స్థితి ఏమిటో తెలియదు. అప్పుడు మన మనస్సుకి ఉన్న ఇష్ట కోరిక ఏమిటో తెలుస్తుంది. ఆ కోరిక మాయలో పడటం అనేది మన యొక్క సాధనను బట్టి ఉంటుంది. ఒకవేళ దాటగలిగితే మనం పరిశుద్ధమైనట్లే, మాయని జయించినట్లే, మనోజయం పొందినట్లే. దాటకపోతే మాత్రం పునర్జన్మకి కారణం అవుతుంది. ఇది ఎలా ఉంటుందంటే, మన కష్టసుఖాలకు కోరికే కారణమని తెలుసుకున్న బుద్ధుడు కోరిక లేని సమాజం చూడాలని కోరిక ఎలాగైతే పెట్టుకున్నాడో అలా ఇష్ట కోరిక మాయ మనకి తెలియకుండానే మాయలో పడిపోతాము. మళ్ళీ తిరిగి పునర్జన్మ పొందుతాము. మోక్షం పొందాలనే కోరిక కూడా ఒక కోరికయే కదా. ఈ కోరిక కూడా లేకపోతే మనం సాధన దేనికోసం చేయాలో కూడా తెలియదు. పోనీ ఈ కోరిక ఉంటే అది కాస్త ఇష్ట కోరిక మాయగా మారి మన సాధనను ఆపివేస్తుంది. అంటే కోరిక ఉంటే ఒక తంట, లేకపోతే మరొక తంట. దీనిని ఎలా వదిలించుకోవాలో ఎవరికీ తెలియదు. ఈ ఇష్ట కోరిక మాయ ఉన్నంత వరకు ఎవరూ కూడా వారి మనస్సు పరిశుద్ధం కానట్లే. అనగా పరమశూన్యంలో ఎలా ఐక్యం చెందాలో, దీనిని ఎలా ఆరాధించాలో కబీర్ దాసుకి ఆజన్మాంతం అర్థం కాలేదు. పోనీ ఈ పరమశూన్యమునకు ఏదైనా నామరూపం పెట్టి పూజిస్తే అది కాస్త ఇష్టదైవ మాయగా మారి దాటలేరు. అంటే మన సాధనకి పరిపూర్ణం అవ్వటానికి, అనగా
మన ఇష్ట కోరిక మాయ దాటడానికి సరి అయిన సాధనా విధి విధానం లేదు. ఎందుకంటే బలహీనత లేని బలవంతుడిని ఇంతవరకు ఆ భగవంతుడు పుట్టించలేదు. కారణం, ఆ భగవంతుడికి బలహీనత ఉంది. బలహీనతా లోపం ఉన్న వాడి నుండి పుట్టిన మనకి బలహీనత లేకుండా ఎలా ఉంటుంది? ఒకసారి తీవ్రంగా ఆలోచించండి. అసలు యథార్థ జ్ఞానం తెలుస్తుంది. 20వ ప్రశ్న, మరి నా మనస్సు పరిశుద్ధం కావడానికి ఎంతకాలం పడుతుంది? సమాధానం, ఒక్క క్షణం చాలు, లేదా ఒక మహాకల్పమే పట్టవచ్చును. ఎవరికి తెలుసు? నీ మనస్సు నీకు ఎన్నాళ్ళకి వశం అవుతుందో చెప్పగలవా? చెప్పలేవు కదా. నీ మనస్సును బట్టి ధ్యానం ఉంటుంది, ధ్యానమును బట్టి నీ సాధనా స్థాయి ఉంటుంది, ఈ సాధనా స్థితిని బట్టి నీ యోగచక్ర స్థితి ఉంటుంది, నీ యోగచక్ర స్థితిని బట్టి అనుభూతి స్థితి ఉంటుంది, నీ అనుభూతి స్థితిని బట్టి నీ మనసు స్థాయి స్థితి ఏమిటో తెలుస్తుంది. ఇదంతా జరగటానికి ఒక్క క్షణం చాలు, లేదా ఒక యుగమే పట్టవచ్చును. రౌతు బట్టి గుర్రం ఎలాగో నీ చేతల బట్టి నీ మనస్సు అలాగే ఉంటుంది.